హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము 24 సెప్టెంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే నేచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ నేను క్రూడ్ ఆయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రూడ్ ఆయిల్లో మన ఫస్ట్ సపోర్ట్ ఉంది కదండి 5840, చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అది మనకి. సో నిన్న కూడా మార్కెట్ ఇక్కడ రాగానే మళ్ళీ బౌన్స్ అయిపోయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5800 మన సెకండ్ సపోర్ట్, అండ్ తర్వాత నెక్స్ట్ 5760. ఓకేనా. అండ్ హయ్యర్ సైడ్ వస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 6020 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. సో ఇక్కడే మనకైతే రిజెక్షన్ చూసాం కదా. సో ఇదే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు. అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 6060. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 6145 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్ అండి. సో సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ 89,000 అండి, చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది కూడా. సో ఇక్కడ నుండి ఫాల్ వచ్చింది కదా, సో ఇదే ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది. సో ఈ సపోర్ట్ ఎప్పుడు బిల్డ్ అయిందండి మనకి 23 సెప్టెంబర్ 4:30 ఆ టైంలో మనకి బిల్డ్ అయింది. అవునా. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. సో ఒకవేళ ఈ సపోర్ట్ 89,000 లెవెల్ ఉంది కదా, ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 88,400, నెక్స్ట్ 88,220. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 89,500 అండి, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 89,850, ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 90,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ గోల్డ్ అండి. సో గోల్డ్ స్పాట్, సో దీంట్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 2624 మన ఫస్ట్ సపోర్ట్, అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 2620 మన సెకండ్ సపోర్ట్. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, మనకైతే నిన్న సెల్లర్స్ యాడ్ అయ్యారు చూస్తున్నారు కదండి, ఒక బ్రాడ్ రేంజ్ ఉంది సెల్లర్స్ది. సో ఈ రేంజ్లో నేనైతే ట్రేడ్ చేయొద్దని చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 2632 మన ఫస్ట్ రెసిస్టెన్స్, అండ్ సెకండ్ రెసిస్టెన్స్ అండి 2635 మన సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ అలాగే నేచురల్ గ్యాస్ అండి. సో నేచురల్ గ్యాస్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 208లో మన సపోర్ట్ ఉంది అండి, నెక్స్ట్ అది బ్రేక్ అయిందంటే 205, అది బ్రేక్ అయితే థర్డ్ సపోర్ట్ మనకి 198 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, నిన్న మార్కెట్ ఎక్కడైతే రిజెక్షన్ తీసుకుంది కదా 218 రేంజ్ అండి అది. సో ఇదే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈరోజు 218 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మనము 224 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇవ్వండి మన కమోడిటీస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.